ప్రత్యేక హోదా ఉద్యమంపై తనకు స్పష్టత ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భావోద్వేగాలు నెలకొన్న సమయంలో ఆచితూచి మాట్లాడటమే సమంజసమని, ఎవరిని రెచ్చగొట్టే స్వభావం తనది కాదన్నారు. ముందుగా ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని సూచించారు. కాకినాడలో కిరణ్ కంటి ఆసుపత్రిని పవన్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు సభ్యులు విలువలేని పరిస్థితిలో ఉండటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. శుక్రవారం సభలో చనిపోయిన వెంకటరమణ కుటుంబానికి పవన్ సంతాపం తెలిపారు. అభిమాని కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. జనసేన ప్రతినిధులు ఆ కుటుంబానికి అందచేయనున్నారు. ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు. చాలా భావోద్రేకాల మధ్యలో ఉన్న సమయం. దీన్ని నేను ఎలా పడితే అలా వాడను. అందుకనే ఆలోచించి ఆచితూచే మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఏదో మంచి చేయబోయినా చెడు చేయడం నాకు ఇష్టం లేదు. యువకుల జీవితాలు దెబ్బతినకూడదు. నేను భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయను. నేను అందరూ ఏం చెప్పారు ఎలక్షన్స్ లో, మేము ఈ సమస్యల మీద మేము పోరాడతామని చెప్పి చట్టసభలకు వెళ్ళి, మీరు చట్టసభల్లో మా వల్ల ఏం కాలేదని అప్పుడు రిజైన్ చేయమని అడుగుతున్నాను. మీరు మీ వల్ల కావట్లేదు రిజైన్ చేయండి. అప్పుడు ఏం చేద్దాం నేను చెప్తాను. వారు వెళ్ళింది ప్రజా సమస్యల గురించి పోరాటానికి, అంతేగాని వ్యక్తిగతంగా లబ్ధి పొందటానికి అయితే కాదు కదా. అది అందరూ యాక్సెప్ట్ చేసేదే కదా. ప్రజా సమస్యల్ని కేంద్రం పట్టించుకోవట్లేదంటే కేంద్రం తప్పు చేస్తుంది అంటే, ఒక ఇన్ని లక్షల మందిని రిప్రజెంట్ చేసే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మర్యాద ఇవ్వనప్పుడు అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది అంతేగాని మీరు మా పార్టీకి సపోర్ట్ చేస్తేనే మీకు మీ ప్రాంతానికి మేము హెల్ప్ చేస్తాం అనే రాజకీయాలు తప్పు. పార్లమెంటు సభ్యులకి మాట చెల్లట్లేదంటే మీరు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు నిర్ణయం తీసుకొని చెప్పండి.